హాయ్ ఫుడీస్, హోప్ యు ఆల్ గుడ్. ఏంటి బెండకాయలు తీసుకొచ్చాను ఏంటనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు ఈ బెండకాయలతో మీకు 3 రెసిపీస్ చెప్దామనుకుంటున్నా. అదేంటో చూసేద్దామా? ఏంటి ఒకటే ప్రాసెస్లో ఒక్క వెజిటేబుల్ బెండకాయని తీసుకుని 3 రెసిపీస్ ఎట్ ఏ టైమా? చూసేద్దాం పదండి. ఫస్ట్ బెండకాయలని మనం ఏపుడికి తగినట్టు అంటే పకోడీ టైప్లో మనం సన్నగా తరుక్కోవాలన్నమాట. సో ఇట్లా చూపించినట్టు ఈ విధంగా మనం తరుక్కోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1/2 kg దాకా బెండకాయలు తీసుకున్నాను. దానికి తగినట్టు మన రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మన తరుక్కున్న ఈ బెండకాయలు లేడీ ఫింగర్స్ ఉన్నాయి కదా, వీటిని అన్నిటినీ ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకుందాము. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే ఫస్ట్ రెసిపీ ఏంటంటే బెండకాయ పకోడీ టైప్ చేద్దాము. సో దానికోసం బెండకాయల్ని వేసేసుకుని తగినంత ఒక 3 రెబ్బలు కరివేపాకు అండ్ ఒక 4 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, లైక్ ఒక 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం అండ్ 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం మసాలా అదే ధనియాల పొడి అట్లా అంటారు కదండి, అవి వేసేసాను. నెక్స్ట్ 2 స్పూన్లు నిమ్మకాయ రసం తిప్పేసి దానికి నేను ఇక్కడ 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు అండ్ కొంచెం తగినట్టు వాటర్ వేసుకుని దాన్ని కలిపి పెట్టుకున్నాను అనమాట. ఓ పక్క పెట్టేసుకున్నా. లైక్ అంటే ఇదంతా ఇప్పుడు నేను నూనెలో ఫ్రై చేస్తాను అనమాట. సో దానికోసం నేను ఒక బాండీ తీసుకొని కళాయి అంటారు కదా, దాన్ని పెట్టుకొని ఏదైతే ఫ్రై ఉంది కదా, ఏదైతే కలిపి పెట్టుకున్నాను కదా, అదంతా కొంతసేపు మ్యారినేట్ అయి ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి నూనెలో వేసేసి నేను దాన్ని ఫ్రెష్గా వేపేసుకున్నాను. ఆ వేపిన మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని చాట్ మసాలా వేసి పక్కన పెట్టేసుకున్నాను. సో మన ఫస్ట్ రెసిపీ బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చి ఆనియన్ కొబ్బరి పొడి మసాలా. దీనికోసం మనం కళాయి పెట్టుకొని నూనె పెట్టుకొని అందులో 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేయించుకొని తాలింపు దినుసులు వేసుకొని అవి వేగాక ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు కోకోనట్ పౌడర్, అదేనండి కొబ్బరి తురుముని తీసుకున్నాను. ఇది నేను ఒక స్మాల్ కప్ అంత తీసుకుని ఉల్లిపాయలతో పాటు వేయించుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి తురుము బయట సూపర్ మార్కెట్స్లో అమ్ముతారండి, నేను అట్లా తీసుకున్నాను. సో అది తీసుకొని దాన్ని వేయించుకొని మంచిగా ఆ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని తగినంత చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం వేయించుకొని తగినంత సాల్ట్ వేయించుకొని మన సెకండ్ రెసిపీ ఏదైతే ఉంది ఆనియన్ కొబ్బరి మసాలా రెడీ అయిపోయింది. సో దీంతో ఇది కూడా అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మన థర్డ్ రెసిపీ చూసేద్దామా? అదేనండి ఇది ఆనియన్ కొబ్బరి మసాలాతో మనం ఇందాక వేపుకున్న బెండకాయ పకోడీ ఉంటుంది కదా, సో దాన్ని 2 మిక్స్ చేసి మనం ఎంతో టేస్టీగా క్యాటరింగ్ స్టైల్ బెండకాయ వేపుడిని రెడీ చేసేద్దారండి. ఇప్పుడు ఏదైతే ఆ కొబ్బరి మసాలా ఉందో అందులో మనం ఇందాక ఏదైతే పకోడీ వేసుకున్నామో దాన్ని వేయించి దానికి సరిపడా మసాలా వేసి దానికి సరిపడా సాల్ట్, గరం మసాలా అంతా వేయించుకొని వేపితే ఎంతో టేస్టీ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో నేను మీకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ మనం చేసినవి 3 రెసిపీస్ కదా. 1 బెండకాయ వేపుడు, 2 బెండకాయ పకోడీ అండ్ 3 ఆనియన్ కోకోనట్ మసాలా. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.